అంటే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు, ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఆడు వచ్చిండు, అక్బర్ వచ్చిండు, రెడ్డి లేదు, వెలుమ లేదు, రావు లేదు, కాపు లేదు, వీళ్ళందరు పాములు విషపాములు అన్నాడు. ఇది సిగ్గు లేకుండా సమాన దూరము, రేపు కలిసి మేయరు, కలిసి సంసారము, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. అరే ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటున్నారు వీళ్ళు, 4 రూపాయలు సంపాదించుకుంటుంది. అవతలడు వచ్చి నేను పామంటుండు, విషపామంటుండు, ఈయనేమో ఆయన పూసుకొని తిరుగుతా అంటుండు. కల్మా చదువుకోమని మన మహేష్ కుమార్ గౌడ్ని కల్మా చదువుకొని ఎంఐఎం తోటి పెట్టుకోమని పొత్తు. ఇవి 2-3 దైనా చెప్తున్నా కదా. ఇందులో 43వ డివిజన్ కూడా లేదు. 43వ డివిజన్ అంటే అవతల ఆయన మీద సింపతి, నా మీద సింపతి చూపెట్టండి. మేము ఐడియాలజీ కోసం కొట్లాడుతున్నాం, మీకోసం కొట్లాడుతున్నాం. ఆ సింపతి నా మీద చూపెట్టరాదు. మా పార్టీ ఐడియాలజీ మీద చూపెట్టండి, మా పార్టీ మీద చూపెట్టండి. పైసల కోసము, పదవుల కోసం మాకు పార్టీలు మారని రాదా? డామినేట్ చేస్తాం సార్, డామినేట్ చేస్తాం. ఎందుకు? మొన్న పోయినసారి అసెంబ్లీలోనే కాంగ్రెస్కి మాకు సమానంగా వచ్చినాయి కదా ఓట్లు పార్లమెంట్లో, మొత్తం పార్లమెంట్లో. ఇప్పుడు నాకు తెలిసి ఆదిలాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, కరీంనగర్లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, ఇందూరు పార్లమెంట్లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, అక్కడక్కడ ఉన్నాము. ఎన్ని రోజులు ఆపుతారు ఐడియాలజీని? ఆపలేరు ఎన్ని రోజులు. ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఆపినట్టు కాదు కదా భావజాలం, అది కూడా ఎన్ని రోజులు ఆపుతారు? ఆర్మూరు మీద మేము విశ్లేషణ తప్పకుండా చేస్తాము, 100% చేస్తాము. ఆర్మూర్లో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఇన్వాల్వ్ తక్కువ అయినాను. డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఐ విల్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. అండ్ ఐ విష్ టు అపాలజైజ్ టు ఆర్మూర్ టౌన్స్ క్యాడర్, బీజేపీ క్యాడర్, ఫ్రమ్ మై సైడ్. Here on, I will make sure I supervise or whatever I have to do, I'll do that. In forthcoming local body Parishad elections also. There also we will dominate. Jilla Parishad elections also we will dominate. And we will never read Kalma. Never read Kalma. Kalma Sachina Zadvanenu. పదవుల కోసం అస్సలు చదవ నేను. కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ. లౌకికమైందండి. ఆడ వచ్చి నిన్ను పాము విషపామని తిడుతుంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, ఎంఐఎం సంకనాక్తా అంటే వాడు తిడుతున్నాను ఆయన నిన్ను. ఇంకేమన్నాడు? సియాసత్ సియాసత్ హమారీ గర్కి అంటే ఏమన్నాడు? స్పీచ్లో అన్నా కదా నేను. ఊకే అనడం కూడా బాగుండదు. నేను బ్రోకర్ అన్న పదం వాడిన చాలా మంచిది రేవంత్కి, ఇంకా రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి మర్యాద వాడిన నేను. ఆయన ఏమన్నాడు? నిన్ను సియాసత్ నువ్వే ఉన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళతోటే అన్నీ వదిలేసుకుంటారు. మొత్తం సిగ్గు మానం అన్నీ వదిలేసుకొని కల్మా చదువుకొని పోయి ఎంఐఎం తోటి సంసారం మొదలు పెడతారు. ఇక ఇప్పుడు అక్బర్ అన్నది సంసారమే. మరి $100% మారుతుంది. అవకాశం కదండి, 100% మారుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం మారంగానే మారుతుంది. 2 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వం. ఇంకా ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి పేరు. రేపు మేము మేయర్ గెలిచినా మేము రెజల్యూషన్ చేయగలుగుతాం. పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి కదా. सियासत इसके घर का क्या है सुने तुम. अब ये टीआरएस का घर का ये लोग क्या है मुझे नहीं पता. घर का है कि बाहर का है. టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటామన్నారా? అంటే దీన్ని బట్టి అర్థమైంది, యు ఆర్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ ఇస్ ఫైటింగ్ బీజేపీ ఇన్ తెలంగాణ. యువర్ పిసిసి ప్రెసిడెంట్ ఇస్ యాక్సెప్టింగ్ దట్. ఆయన అన్నది నేను వినలే, నువ్వు చెప్పినావు. ఒకవేళ అట్లా ఉంటే ఈజ్ యాక్సెప్ట్ దట్ ఈజ్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ అండ్ దే ఆర్ హ్యాండ్ ఇన్ లవ్ విత్ బీఆర్ఎస్. అంతే కదా. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని ఒకటి అన్నట్టు కదా. నేనంటలేను, మహేష్ కుమార్ కూడా ఉంటున్నాను. అంటే పదవి కోసము కల్మదాదుడే కాదు, వీళ్ళు ఏమైనా చేస్తారు అన్నట్టు. I really thank Hindu people, whether it's BRS in the government or in Congress in the government. BJP dominates this region. Okay, we are unlucky by couple of seats, that is okay, but we dominate. We continue to dominate. ఏముందండి, కారణాలు ఎత్తుకోని అవసరం లేదు. మాకు 2-3 సీట్లు తగ్గినాయి అనుకోదానికంటే తగ్గినాయి. ఈ డబ్బు ప్రవాహం ఎక్కువ ఉండే, డబ్బు ఖర్చు పెట్టిన ఓడిపోయారు. అనవసరంగా ఖర్చు పెట్టారు. నన్ను మాట్లాడితే నేను చెప్తుంటే ముందే, వాళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళు ఓడిపోయారు. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా వాడుకుంటున్నారో మీకు తెలుసు, కనబడుతూనే ఉంది. ముస్లిం మహిళలు కూడా బయటకు వచ్చి మా బుర్కాలు తీసి చూడుండ్రా నాయన అంటున్నారు. మా బుర్కాలు తీసి మా ముఖాలు చూసి ఓటేపించుకొని ఎవడంటే అట్లా వచ్చి వేసేస్తారు బుర్కాలు వేసుకున్నా ముస్లిం మహిళలే అంటున్నారు. అందుకనే నేను పోవాల్సి వచ్చింది ఆ వార్డుకి. నేను పోయి ఆడ ఉన్నట్టు తేలుస్తే నా మీద కేసు పెడతారు. మీ పోలీసు వాళ్ళు ఏం బిక్తున్నట్టు నా టీఆర్ఎస్ కార్పొరేటర్ చుట్టూ ఇంటి పక్కకి ఏం చేస్తారు మీరు? నలుగురు ఎస్ఐలు, ఏసీపీలు ఏం చేస్తుండ్రు మీకు తెలియదా అన్నయ్య? మీకు అవసరమే లేదు. ఆయన తెలియదా? చదువుకోలే, గదే ప్రాబ్లం చదువుకున్న వాళ్ళతో. మీకు మీరిద్దరికి, మీ కల్మా వాళ్ళు మీరు ఇద్దరు కలిపి 31, మీకు 2 ఉన్నాయి, 33 ఉన్నారు మీరు. మీకు ఎందుకే